aspirants, so welcome back to Competitive Hunters. So SSC కానిస్టేబుల్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ఉన్నాయి కాబట్టి సో ఐఎమ్ డూయింగ్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ ఇసెంట్ ఇట్. సో ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ మీద కూడా 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టున్న 2 వీడియోస్, సో యూ కెన్ ఆల్సో గో అండ్ వాచ్. సో ఇది ఇంగ్లీష్, సో ఇది ఫస్ట్ పేపర్ అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు సెక్యూర్ గుడ్ జాబ్. ఓకే, సో 20 ఫిబ్రవరి ఎగ్జామ్ అనమాట ఇది. ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ షిఫ్ట్ ఇంగ్లీష్లో, ఫస్ట్ షిఫ్ట్ ఇంగ్లీష్ పేపర్ నాకు తెలిసి. సో ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్లోకి వచ్చేద్దాము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, సో ఎర్రర్ అనమాట. సో అందరికీ మార్క్స్ పోయేది ఎక్కడ అని అంటే కొంచెం టఫ్గా అనిపించేది ఇక్కడే అనమాట. ఓకే, ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడంలోని. సో చూద్దాం మనము ప్రతిదీ ఇన్ డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థం చేసుకుంటూ మనం చెప్పుకుంటూ పోదాం ఒక్కొక్కటి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే అండ్ డేర్ అపాన్, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ మనకి. ఓకే, అండ్ డేర్ అపాన్ హీ సడన్ remembered that he was not sleeping in his wife's room but in his study, and the smile vanished from his face. సో ఇక్కడ ఆప్షన్స్ లైక్ అదే ఇక్కడ ఉన్న సెంటెన్స్ లో ఉన్న ఆప్షన్సే కాబట్టి మీకు చూడకపోయినా పర్లేదు. సో ఎక్కడ ఎర్రర్ ఉంది మీకు ఏమైనా కనిపిస్తుంది ఎక్కడ ఎర్రర్ ఉంది అని. సో ఎక్కడ ఎర్రర్ ఉంది అని అంటే సి ఫస్ట్ సెంటెన్స్ లోనే ఉంది ఎర్రర్. అండ్ దేర్ అపాన్ హీ సడన్ రిమెంబర్డ్ అని ఉంది. సో ఇక్కడ సడన్ రిమెంబర్డ్ కాదు, సడన్లీ రిమెంబర్డ్ వస్తుంది. సో ఇక్కడ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది తప్పు. ఓకే, యాడ్వర్బ్ అనేది ఇక్కడ సడన్లీ అని రావాలి. ఓకే, సో ఏం రావాలి, సడన్లీ రిమెంబర్డ్ అని రావాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. సో ఇక్కడ కరెక్ట్ గా స్పెల్ చేసే వర్డ్ అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి. ఓకే, సో రిలవెంట్ స్పెల్లింగ్ కదా, సక్సెస్ఫుల్, విత్ హోల్డ్, సర్ప్రైజ్. సో ఇక్కడ మీకు ఏది కరెక్ట్ గా కనిపిస్తుంది, మిగతా 3 కూడా తప్పు. సో రిలవెంట్ స్పెల్లింగ్ తప్పు, సక్సెస్ఫుల్ లో డబల్-S వస్తుంది. సో ఇది తప్పు, ఇది తప్పు. విత్ హోల్డ్ కరెక్ట్, సర్ప్రైజ్ లోని సిఆర్ ముందుకు రావాలి. స్మాల్ మిస్టేక్, మనకి జస్ట్ కంటితో అలా చూడంగానే ఇది కూడా కరెక్టే అని అనిపిస్తుంది, బట్ డీటెయిల్ గా మనం ప్రొనౌన్స్ చేస్తూ అంటే మనం నోట్లో ఒకసారి అనుకుంటూ మనం స్పెల్లింగ్ చూస్తే అప్పుడు మనకి లైక్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా, సడన్ గా చూడంగానే సర్ప్రైజ్ స్పెల్లింగ్ కూడా కరెక్టే అని అనిపిస్తుంది, అన్ని కరెక్టే అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. సో నెక్స్ట్ యాంటీపతి. సో యాంటీపతి వర్డ్ ఇచ్చాడు. సో దీనికి ఏం అడుగుతున్నాడు, ఆపోజిట్ అడుగుతున్నాడు. ఓకే, యా, సో ఆపోజిట్ అడుగుతున్నాడు. సో ఆపోజిట్ అడుగుతున్నాడా, సిమిలర్ వర్డ్ అంటే సినానిమ్ అడుగుతున్నాడా, అది మీరు ఫస్ట్ బాగా గమనించుకోవాలి. సో ఇక్కడ కూడా ఆస్పిరెంట్స్ మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ అక్కడ ఏం అడుగుతున్నాడు అన్నది గమనించుకుని ఆన్సర్ చేయండి. హరిగా తొందరగా వెళ్ళాలి, లాస్ట్ లో మ్యాథ్స్ కి టైం సరిపోదు అని చెప్పేసి మీరు ఫస్ట్ అందరూ ఏం చేస్తారంటే జనరల్ గా ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ ఐ మీన్ జనరల్ అవేర్నెస్ జిఎస్ తీసుకుంటారు సెషన్స్. సో ముందు ఈ 2 థియరిటికల్ బేస్డ్ కాబట్టి రీజనింగ్ కి మ్యాథ్స్ కి టైం పడుతుంది కాబట్టి సో ఇక్కడ తొందరగా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ ఆ సెషన్స్ వెళ్తుంటారు ఎక్కువగా ఆస్పిరెంట్స్ అందరు స్టూడెంట్స్. సో ఈ హరీలోని ఇక్కడ ఏం అడుగుతున్నాడు అని చూసుకోకుండా పెట్టద్దు. ఓకే, చూసుకోండి. సో యాంటీపతి అంటే లైక్ డిస్లైక్ చేయడము, దాని మీనింగ్ వచ్చేసి అంటే హేట్రెడ్. ఓకే, హేట్రెడ్ ఫీలింగ్ తో ఉండడం, డిస్లైక్ బిహేవియర్ తో ఉండడము. సో అది, సో ఇక్కడ వీడు ఆపోజిట్ అడుగుతున్నాడు కాబట్టి హేట్రెడ్ కి డిస్లైకింగ్ కి దీనికి ఏమొస్తుంది, ఎఫెక్షన్, లవ్, ఇదే వస్తుంది ఆపోజిట్. సో ఇక్కడ ఆప్షన్స్ లో లవ్ ఉంది, సో ఇదే ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ 4th క్వశ్చన్కి వద్దాం. సో ఇడియం అడిగాడు, హ్యావ్ ఏ గుడ్ రన్. ఓకే, హ్యావ్ ఏ గుడ్ రన్ యొక్క ఇడియం అడిగాడు. సో చూడండి మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది, ఏది కరెక్ట్ ఇడియం అనిపిస్తుంది మీనింగ్ దీనికి.
టు ఎక్స్పీరియన్స్ జాయ్ ఆర్ సక్సెస్ ఇన్ సమ్ ఎండేవర్ బట్ ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్, a long journey, or a good amount of money, escape from a prison. See, escape from a prison, have a good run. ఇది దీనికి దానికి అసలు సంబంధమే లేదు, ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో ఇది ఎలిమినేట్ చేసేద్దాము. ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, హ్యావ్ ఏ గుడ్ రన్, గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇది కూడా కొంచెం ఆడ్ గానే అనిపిస్తుంది. ఇస్ ఇట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, హ్యావ్ ఏ గుడ్ రన్, రెండుకి సంబంధం లేదనిపిస్తుంది. సో ఇది కూడా తీసేయండి. సో ఇన్ కేస్ అంటే మీకు అన్ని ఇడియమ్స్ అన్ని మనం చదువుకుని వెళ్ళిన దాంట్లోనే వస్తుంది అని మనం చెప్పలేము. సో అక్కడ ఉన్నది మనం సాల్వ్ చేయగలగాలి అని అంటే ఇటువంటి ఎలిమినేషన్, అంటే తెలియకపోయినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది యూజ్ చేసుకుని చేయొచ్చు. ఓకే, సో నేను ఆన్సర్స్ సొల్యూషన్స్ ఒక్కటే కాదు, మీకు ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు అంటే ఆన్సర్ తెలియకపోతే మీరు ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఇది కూడా నేను మీకు సెషన్స్ లో చెప్తుంటాను. ఓకే, సో అది కూడా యూస్ఫుల్. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువుకున్నా సరే మనం అక్కడికి వెళ్ళి ఆ 1 అవర్ మనము కరెక్ట్ గా మనము పేపర్ అటెంప్ట్ చేయలేకపోతే ఇన్ని ఇయర్స్, ఇన్ని మంత్స్, ఇంత డ్యూరేషన్ లో మీరు ప్రిపేర్ అయిందంతా వేస్ట్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏ లాంగ్ జర్నీ, సో 1-2 ఆప్షన్స్ లో ఏదో ఒకటి అవ్వచ్చు. ఓకే, హ్యావ్ ఏ గుడ్ రన్, సో లాంగ్ జర్నీయా, టు ఎక్స్పీరియన్స్ జాయ్ ఆర్ సక్సెస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అనమాట, టు హ్యావ్ ఏ టు ఎక్స్పీరియన్స్ జాయ్ ఆర్ సక్సెస్. ఓకే, బట్ ఇన్ లిమిటెడ్ పీరియడ్, అంటే కొంత లిమిటెడ్ పీరియడ్ లోని మనం సక్సెస్ ని కానీ హ్యాపీనెస్ ని కానీ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో అది దాని యొక్క మీనింగ్, హ్యావ్ ఏ గుడ్ రన్ కి మీనింగ్ అనమాట ఇది. ఓకే, ఇడియం కి. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి వద్దాం. 5th క్వశ్చన్. సో ఇది ఇక్కడ ఎర్రర్ కరెక్షన్ వచ్చింది మళ్ళీ. యా, సో హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ టు వాష్ దేర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. సో ఎక్కడ ఎర్రర్ ఉంది మీకు? హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్ దగ్గర, వాష్ దేర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ దగ్గర, లేకపోతే అసలు ఎర్రర్ లేదు, ఈ సెంటెన్స్ అంతా కరెక్టా, లేకపోతే పీపుల్ అరౌండ్ ది వరల్డ్ టు. సో ఎక్కడ ఎర్రర్ ఉంది అని అంటే హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్డ్ పీపుల్. సి హ్యావ్ వచ్చినప్పుడు ఓకే ప్రెసెంట్ టెన్స్ లోని పాస్ట్ పార్టిసిపల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ హ్యాస్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా లేదు ఇక్కడ. సో ది హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్డ్ వస్తుంది. ఓకే, పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి ఎంకరేజ్డ్ వస్తుంది. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. 6th క్వశ్చన్. సో 5 క్వశ్చన్స్ అయిపోయాయి. సో 6th క్వశ్చన్కి వద్దాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ అండర్లైన్ చేసింది ఏంటంటే ఇది అనమాట. ఓకే, సో మై ఆంట్ హ్యాస్ ఏ పెట్టెడ్ రోడ్ ఐలాండ్ రెడ్ రోస్టర్ అంట. సో ఇక్కడ ఏంటి నో ఇంప్రూవ్మెంట్ అంటే ఇది కరెక్టేనా, లేకపోతే హ్యాస్ ఏ పెట్ వస్తుందా, హ్యావ్ ఏ పెట్ వస్తుందా, హ్యాడ్ ఏ పెట్టింగ్ వస్తుందా? సో పెట్ అంటే ఏంది, మనం కుక్కల్ని, పిల్లల్ని, ఇవన్నీ ప్యారెట్స్ పెంచుకుంటూ ఉంటాం కదా. సో అది అనమాట. మై ఆంట్ హ్యాస్ ఏ పెట్టెడ్ రోడ్ అంటే ఇక్కడ ఏం వస్తుంది కరెక్ట్ అంటే హ్యాస్ ఏ పెట్ అనమాట. ఓకే, మై ఆంట్ హ్యాస్ ఏ పెట్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్, మై ఆంట్ హ్యాస్ ఏ పెట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. 7th క్వశ్చన్. సో ఐ మీట్ అన్ హోమ్లెస్ పర్సన్ ఇన్ న్యూయార్క్. సో ఐ మీట్ అండ్ హోమ్లెస్, ఇది కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో చెప్పండి లైక్ మీ మైండ్ లో ఏది కరెక్ట్, ఆన్సర్ ఏంటి, ఏ ఆప్షన్ అని. సో నేను ఎందుకు టైం ఇస్తున్నా అంటే అట్లీస్ట్ మీరు రీకాల్ చేసుకుంటారు అని. సో ఇది రికార్డెడ్ అవ్వచ్చు, బట్ ఈవెన్ దో లైవ్ రావాలనుకుంటున్నా. సో ఓకే, విల్ సి లైవ్ రావాలా వద్దా అని. సి లైవ్ లో ఉంటే ఇటువంటి టైప్ ఆఫ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్ గా లైవ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈవెన్ క్లారిఫై యువర్ డౌట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ క్లారిఫై. సో ఐఎమ్ థింకింగ్ టు కమ్ లైవ్, విల్ సి. సో స్టూడెంట్స్ మీ యొక్క అప్రోచ్ ఎలా ఉందో నేను తెలుసుకోకుండా లైవ్ వచ్చేస్తే సో మీకు యూజ్ ఉండదు.
సో అప్రోచ్ని బట్టి ఐ విల్ ప్లాన్ వన్ డే టు గో లైవ్. సో మీట్ అండ్ హోమ్లెస్ పర్సన్ అంటే మనందరికి తెలుసు లైక్ వాట్ ఓవెల్స్ యొక్క సౌండింగ్స్ వస్తే ఏఈఐఓయు ఏంటి ఏఈఐఓయు. ఇది మనం చిన్నప్పటి నుంచి మనము స్కూల్కి వెళ్తున్న ఏజ్ నుంచి మనకి ఇవి ఓవెల్స్ అని తెలుసు. వీటి యొక్క సౌండ్స్ వచ్చిన దగ్గర యాన్ అనేది యూస్ అవుతుంది. సో ఇక్కడ హోమ్లెస్ హోమ్లెస్ అంటే హా ప్రొనౌన్స్ అవుతుంది. హోమ్లెస్ హా. ఓకే, సో ఇది ఓవెల్ సౌండా? నో, ఇట్స్ నాట్ ఎ ఓవెల్ సౌండ్. సో ఇక్కడ యాన్ అనేది అన్నెసెసరీ, అంటే ఇక్కడ యాన్ రాదు. యాన్ ప్లేస్ లో ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మీట్ రాదు. ఐ మెట్ ఏ హోమ్లెస్ పర్సన్ ఇన్ న్యూయార్క్. సో పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే, సో అందుకని ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఐ మెట్ ఏ హోమ్లెస్ పర్సన్ ఇన్ న్యూయార్క్. ఓకే, సో ఏఈఐఓయు అనేది ఓవెల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ పీడిఎఫ్ మీకు రివిజన్కి కావాలి అని అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను కింద కమెంట్ సెషన్లో పెడతాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో యూ కెన్ ఆల్సో ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్. వై? బికాస్ ఏదైనా అప్డేట్స్ ఉన్నా లైక్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఏంటి అని అంటే మీరు ఫాలో అవడం వల్ల స్టోరీస్ చూస్తుంటారు కదా, సో ఒకసారి టెలిగ్రామ్ స్కిప్ అయిపోతూ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ఇవి పెట్టడం వల్ల ఇన్స్టాగ్రామ్ అయితే మిస్ అవ్వదు. ప్రతిసారి కొంచెం లోగా ఫీల్ అయినప్పుడు ఇన్స్టాలో రీల్స్ చూడడం, ఫ్రెండ్స్ పెట్టిన స్టోరీస్ చూస్తుంటారు ఆబ్వియస్గా. సో అప్పుడు ఏంటి అంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా అడ్మిట్ కార్డ్స్, ఏదైనా కీస్ వచ్చినప్పుడు, సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా తెలుస్తుంది. ఓకేనా? సో టెలిగ్రామ్ అనేది ఒక్కొక్కసారి చూస్తాం, ఒక్కొక్కసారి చూడము నోటిఫికేషన్స్ రీసెంట్. సో అందుకని ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో మీకు పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇంకా సెషన్లోకి వద్దాం. సో హర్ మదర్ ఈస్ ఏ, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడుగుతున్నాడు. హర్ మదర్ ఈస్ ఏ వండర్ఫుల్ హోస్ట్. షీ ప్రిపేర్డ్ ఫర్ అస్ ఏ 7 డాష్ మీల్ ఆల్ బై హర్ సెల్ఫ్. సో ఇక్కడ ఏది ఫిల్ చేయాలి అన్నది యూ థింక్. సో ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏమొస్తుంది అంటే కోర్స్ అనమాట. ఓకే, ఏమొస్తుంది? కోర్స్. మనము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మెనూ కార్డ్స్లో చూస్తే మెయిన్ కోర్స్ అని ఉంటుంది. ఓకే, అంటే అదొక మీల్లో ఒక పార్ట్ అనమాట. మెయిన్ కోర్స్ అని చెప్పి ఉంటుంది మనకి మెనూ కార్డ్లో చూస్తే. సో కోర్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ మీల్ అనమాట. ఓకే, సో ఈవిడైతే వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అన్ని వండి పెట్టింది. అదే మన ఇళ్లలో ఇండియన్ మామ్స్ కనుక అయితే దరిమి కొడతారు. సో జస్ట్ లైక్ చెప్తా అనమాట ఫార్మాలిటీకి. నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను. ఇది జనరల్ గా అమ్మాయిల కేసెస్ లో జరుగుతుంది. అబ్బాయిల కేసెస్ అంటే వాళ్ళు రోడ్డు మీద ఆవారాల్లా తిరుగుతుంటారు, అది వేరే విషయం. సో అమ్మాయిలు ఏంటంటే ఇలా ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అంటే వాళ్ళని పిలవచ్చు కదా ఇక్కడికి అని అంటారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి అని అంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఇటువంటివి చేస్తుంటారు అనమాట. నాట్ ఆల్ మదర్స్, కొంతమంది అలా ఉంటారు. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఏంటి అంటే సినోనిమ్ అడుగుతున్నాడు. సో ఎనర్వేట్. సో ఎనర్వేట్ యొక్క సినోనిమ్ ఏంటి? సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇన్ ఆప్షన్స్. ఇన్సెక్యూర్, సెక్యూర్, డివిటలైజ్, డిసోలేషన్. సో ఎనర్వేట్ అంటే ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా వర్డ్స్ సినోనిమ్స్ చదివేటప్పుడు అందులో నుంచి మీకు మీనింగ్ తెచ్చుకోవడానికి మీరు ట్రై చేయండి. అంటే సపరేట్గా మీ మెమరీ పెట్టకుండా. సో ఎనర్వేట్. సో ఎనర్వేట్లో మీకు ఏ వర్డ్స్ వస్తుంది? ఎనర్జీ కలుస్తుంది, వేట్లోని వేస్ట్ కలుస్తుంది, అవునా కదా? ఓకే, సో ఎనర్వేట్ అంటే ఎనర్జీ ప్లస్ వెయిట్ కలిపితే ఎనర్వేట్ అంటే ఎనర్జీని వేస్ట్ చేసుకోవడము, ఓకే, టైర్డ్ అయిపోవడము, డిమ్ అయిపోవడం, డల్ అవ్వడము. సో దీని యొక్క సినోనిమ్ ఏంటి అని అంటే డివిటలైజ్ అనమాట. సో ఇది కూడా అంతే. సో డల్గా ఉండడము, ఈ రెండు సిమిలర్ మీనింగ్స్ వస్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో 10th క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి అని అంటే సెంటెన్సెస్ ఇచ్చేశారు.
ఇజెంట్ ఇట్? సో సెంటెన్స్ ఇచ్చేసి కరెక్ట్ స్పెల్లింగ్. సో ఓకే, 3 ఆప్షన్స్ లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది అన్నాడు. సో ఇన్కరెక్ట్ స్పెల్ వర్డ్, సో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న ఆప్షన్ ని మనం చూస్ చేయాలి. సో 3 ఆప్షన్స్ లో కరెక్ట్ గా ఉందంట. సో చెక్ వేర్ యూ హ్యావ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఇక్కడ ఆప్షన్స్ లోని ఆప్షన్ సెకండ్, ఓకే, సెకండ్ లోని ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక ఇన్కరెక్ట్ స్పెల్లింగ్, ఇది ఒక ఇన్కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, సో సెకండ్ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో మానస ఈస్ నాట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈస్ నాట్ డాష్ దాన్ మమత. సో Manasa is not tallest than Mamatana. Manasa is not taller than Mamatana. Manasa is not tall than Mamatana. Manasa is not more taller than Mamatana. సో యాక్చువల్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్ వచ్చినప్పుడు ఆప్షన్స్ లో ప్రతిదీ పెట్టి చూస్తాము. నార్మల్ గా జనరల్ గా చేసేది అందరూ యూజ్ చేసేది ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ మనసులో అనుకుని ఏది కరెక్ట్ గా, అంటే ఇది కొంచెం బాగుంది సెంటెన్స్ చదవడానికి, మనకి బాగా అనిపిస్తుంది, కొంచెం విన్నట్టు అనిపిస్తుంది అంటే ఆ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి పెట్టేస్తుంటారు చాలా మంది కూడా. ఇది ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. బట్ యూ హ్యావ్ టు నో ది గ్రామర్ రూల్స్ బిఫోర్ అటెంప్టింగ్ ది ఆన్సర్. వై? బికాస్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఆప్షన్ ని పెట్టి ప్రొనౌన్సియేషన్ బాగుందా, లేకపోతే మనకి బాగా అనిపిస్తుందా, అంటే ఏదైనా ఆడ్గా అనిపిస్తుందా, ఇలా చూసుకుని మీరు పెడితే మాత్రం ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు. సో రిస్క్ తీసుకోవద్దు. ఓకేనా? సో గ్రామర్ రూల్స్ అనేది తెలుసుకోండి. ఇట్స్ నాట్ సో టఫ్ అనమాట. ఓకే, చాలా ఈజీ. మీకు మ్యాథ్స్ ఫార్ములాస్ తో పోలిస్తే మీకు ఇంగ్లీష్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే, సో యూ కెన్ రిమెంబర్ ఇట్. ప్రాక్టీస్ ఉంటే ఒక డైలీ ఒక్కొక్క పేపర్ పీవైక్యూస్ లేకపోతే ప్రాక్టీస్ సెషన్స్ చేస్తూ ఉంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఆల్ గ్రామర్ రూల్స్. సో మానస ఈజ్ నాట్ టాలర్ దాన్ మమత అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది అని అంటే టాలర్ వస్తుంది. సో మానస ఈజ్ నాట్ టాలర్ దాన్ మమత. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఈడియం. సో ఇక్కడ మీనింగ్ సెంటెన్స్ ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనము మీనింగ్ ఏంటి, ఈడియం ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో ఏం సెంటెన్స్ ఇచ్చాడు? హీ ఆఫెన్ చేంజెస్ ప్లాన్స్ వైల్ డూయింగ్ హిస్ వర్క్, సో హిస్ టాస్క్స్ రిమైన్ ఇన్కంప్లీట్. అంటే వీడు మైండ్ ఎప్పుడు మార్చుకుంటూ ఉంటాడంట ప్లాన్స్. సో అందుకని వీడు చేయాల్సిన పనులన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. సో దానికి రిలేటెడ్ గా ఏ ఇడియం వస్తుంది? చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్, లేక బ్రేక్ ఏ లెగ్గా, లేకపోతే స్పిల్ ది బీన్సా, ఇన్ ది సెవెంత్ హెవెనా? సో మీరు నేను ఇంగ్లీష్ బ్లాక్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్కి అయినా, ఏ ఎగ్జామ్స్కి అయినా సరే. ఓకే, సో బ్లాక్ బుక్ లోని ఈ 3 బ్రేక్ ఏ లెగ్, స్పిల్ ది బీన్స్, ఇన్ ది సెవెంత్ హెవెన్, ఈ 3 ఈడియమ్స్ ఉన్నాయి. ఓకే, బ్లాక్ బుక్ లోని లైక్ మోస్ట్ రిపీటెడ్ ఎస్ఎస్సిలోని మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ లోని. సో నేను బ్లాక్ బుక్ మీద ఇడియమ్స్ సెషన్, అంటే ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇటువంటి సెషన్స్ కూడా కవర్ చేశాను. సో అక్కడ యూ కెన్ వాచ్ ఇట్. ఇఫ్ మీకు అవసరం అనిపిస్తే మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు. సో బ్లాక్ బుక్ లోని ఈ 3 వచ్చున్నాయి. సో ఇఫ్ యూ ఫాలో, మీరు బ్లాక్ బుక్ కనుక అట్లీస్ట్ వీడియో చూసి నేర్చుకోకపోయినా సరే, క్లాస్ చూసి నేర్చుకోకపోయినా సరే, మీరు బుక్ ఆర్డర్ కొనుక్కున్న చదివినట్లయితే ఈ 3 అనేది బ్లాక్ బుక్ లో కవర్ అయి ఉంది. సో మీకు ఈ కొత్త ఇడియం, సో ఈ ఇడియం తెలియకపోయినా సరే, ఓకే, సో మీకు ఈ 3 తెలుసు కాబట్టి ఇడియమ్స్ అక్కడ కవర్ చేసి ఉన్నారు కాబట్టి, సో ఇదే ఆన్సర్ అని చెప్పేసి మీరు బ్లైండ్ గా పెట్టేయచ్చు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ థింకింగ్ కూడా ఉండాలి మనకి. ఎగ్జాక్ట్ గా మనకి తెలిసింది అక్కడ ఉండాలి, రావాలి అంటే కాదు. ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయడం కూడా మనం నేర్చుకుని ఉండాలి. ఓకే,
సో బ్లాక్ బుక్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరైనా బ్లాక్ బుక్ ఏంటి, బ్లాక్ బుక్ ఎవరైనా రిఫర్ చేసి ఉండకపోతే సో అలా మాత్రం స్కిప్ చేయకండి. ఓకే, ఒకసారి చూడండి. ప్లీజ్ పర్చేస్ చేయకపోయినా సెషన్స్ ఉంటాయి ఎక్కడో దగ్గర. నాది నేను ప్రమోట్ చేసుకోవడం అని కాదు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఎగ్జామ్స్ కి. ఓకే, సో నాది కాకపోయినా వేరే వాళ్ళదైనా చూడండి. ఓకే, వీడియోస్, క్లాసెస్. సో ఇక్కడ చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అనమాట. సో ఇది కరెక్ట్ ఇడియం అనమాట ఈ యొక్క సెంటెన్స్ కి. సో బ్రేక్ ఏ లెగ్ అంటే ఆల్ ది బెస్ట్ చెప్పడం, బెస్ట్ ఆఫ్ లెగ్ చెప్పడం. బ్రేక్ ఏ లెగ్ అంటే కాలు ఇరగొట్టుకోవడము, లేకపోతే ఒక నెగిటివ్ సెన్స్, ఒక పెయిన్ఫుల్ థింగ్ కాదు. బ్రేక్ ఏ లెగ్ అంటే ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లెగ్ చెప్పడం. ఓకే, బెస్ట్ విష్ చేయడం పక్కన వాళ్ళకి. సో స్పిల్ ది బీన్స్ అంటే ఏంటి అని అంటే ఏదైనా సీక్రెట్ ని రివీల్ చేయడం అనమాట స్పిల్ ది బీన్స్ అంటే. ఇది సెవెంత్ హెవెన్. సో హెవెన్ ఎక్కడ ఉంటుంది జనరల్ గా? పైన ఆకాశంలో. ఇప్పుడు మనం ఎవరైనా మన మూవీస్ లో చూసినా సరే చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారు? పైకి. అంటే వీళ్ళు యమభట్టులు వచ్చేసి పైకి తీసుకెళ్తుంటారు, అవునా కదా? సో అలాగా నరకము పైనే ఉంటుంది, స్వర్గము పైనే ఉంటుంది. సో స్వర్గం, హెవెన్ అంటే ఏంటి? స్వర్గం. సో సెవెంత్ హెవెన్ లో ఉన్నాము అంటే పైన ఉన్నట్టు. ఓకేనా? హెవెన్ లో ఉంటే ఆబ్వియస్ గా ఏంటి, చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే. సో మీరు అలా అయినా గుర్తు పెట్టుకోవచ్చు. అండ్ ఆకాశంలో తేలుతున్నావా అని చెప్పేసి అంటుంటారు. సో హెవెన్ పైనే ఉంటుంది. ఆకాశంలో ఎప్పుడు తేలుతాం మనము? హ్యాపీగా ఉన్నప్పుడు తేలుతాము. సో ఇలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఓకే, సెవెంత్ హెవెన్ అంటే ఏంటి? హ్యాపీగా ఉండడం అన్నమాట. సో నెక్స్ట్, సో నో ఎర్రర్. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ కరెక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఎర్రర్ కరెక్షన్, మనం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో షీఈస్ నాట్ యాజ్ టాలర్ యాజ్ హర్ ఓల్డర్ బ్రదర్ బట్ షీఈస్ ఈక్వల్లీ స్కిల్ ఇన్ బాస్కెట్బాల్. సో ఏంటి ఇక్కడ మీకు ఎక్కడ తప్పు ఉంది? సో ఐడెంటిఫై వేర్ దేర్ ఇస్ ఎర్రర్. సో ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే ఫస్ట్ సెంటెన్స్ లోనే ఎర్రర్ ఉంది. అంటే ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఏం ఎర్రర్ ఉంది అని అంటే షీ ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ హర్. సో ఇక్కడ ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది అని అంటే సి యాజ్ ఉంది, యాజ్. సో ఇది ఇలా వచ్చినప్పుడు మీకు సెంటెన్సెస్ ఏదైనా సరే ఇక్కడ మీకు టాలర్, టాలెస్ట్ ఇటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ ఏది రాదు. సో ఇక్కడ ఏం వస్తుంది అంటే జస్ట్ టాల్. ఓకే, పక్కన ఈఆర్లు, ఈఎస్ టీలు, ఈఎస్లు, సో ఇవన్నీ అవసరం లేదు. ఓకే, జస్ట్ టాల్. టాల్ యాజ్ హర్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ హర్, లాంగర్, లాంగెస్ట్ కాదు. ఓకే, యాజ్ స్మార్ట్ యాజ్ హర్. ఓకే, సో యాజ్ వచ్చింది అనుకోండి, దాని మధ్యలోని సింపుల్ ఫామ్ వస్తుంది. ఓకేనా? దాని యొక్క బేసిక్ ఫామ్ వస్తుంది. సో ఇది గుర్తు పెట్టుకోవాలి. సో ఇందాక ప్రీవియస్ లో కూడా మనం ఇటువంటిదే వచ్చింది. సి మానస ఈస్ నాట్ టాలర్ దాన్ మమత. సో ఇక్కడ ఎందుకు టాలర్ వచ్చింది అంటే సో ఇక్కడ యాస్ లేదు. సో సెంటెన్స్ ఇక్కడ అనేది వేరే ఫామ్ లో ఉంది, సో అక్కడ వేరే ఫామ్ లో ఉంది. ఓకేనా? సో అందుకని ఇక్కడ టాలర్ వచ్చింది. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్, my puns are usually greeted loud applause by my friends. ఓకే, ఇక్కడ బ్లాంక్ ఉంది, గ్రీటెడ్ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. సో మై పన్స్ ఆర్ యూజువల్లీ గ్రీటెడ్ డాష్ లార్డ్ అప్లాస్ బై మై ఫ్రెండ్స్. సో గ్రీటెడ్ తర్వాత ఏ వర్డ్ వస్తుంది ఇక్కడ ఆప్షన్స్ లో అంటే విత్ అనమాట. ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విత్. సో మై ఫన్స్ ఆర్ యూజువల్లీ గ్రీటెడ్ విత్ లార్డ్ అప్లాస్ బై మై ఫ్రెండ్స్. ఓకే, సో విత్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, సో ఇక్కడ కూడా స్పెల్లింగ్ ఎర్రర్స్ అడుగుతున్నాడు. సో నో స్పెల్లింగ్ ఎర్రర్ అంటే స్పెల్లింగ్ ఎర్రర్ లేని సెంటెన్స్ మనం చూస్ చేసుకోవాలి, లేని ఆప్షన్. ఓకే, సో కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉన్న సెంటెన్స్ చూస్ చేసుకోవాలి. సో చూస్ చేసుకోండి ఏ ఆప్షన్. సో ఇక్కడ మనం ఈజీగా టైం సేవ్ చేయడానికి ఎలా చేయాలంటే ఇక్కడ మెలోడీ అని ఉంది. సో ఇది తీసేసేయండి. నెక్స్ట్,
సైమల్టేనియస్లీ ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్, సారీ తప్పు, సో ఇది కూడా తీసేయండి. నెక్స్ట్ ఇంకా హార్మోనీ, ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ వైల్ సైమల్టేనియస్లీ ప్లేయింగ్ హార్మోనీ, మెలోడీ హార్మోనీ విత్ హిమ్. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్. ఐ థింక్ టైప్ చేసేటప్పుడు అది ఆటో కరెక్ట్ లో కరెక్ట్ హార్మోని స్పెల్లింగ్ తీసేసుకున్నట్టుంది. సో ఇక్కడ హార్మోని స్పెల్లింగ్ అయితే అది కాదు, సంథింగ్ తప్పు ఉంటుంది. ఓకే సో హార్మోని, సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకేనా. సో మిగతా ఈ రెండిట్లోని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇందులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, బట్ ఇక్కడ టైపింగ్ ఎర్రర్ లోని స్పెల్లింగ్ కరెక్ట్ వచ్చేసింది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ కొద్దాం. సో యా ఇంకా మనకి సో ప్యాసేజ్ వచ్చేసింది. ఓకే, సో ది కాసెస్, ఓకే సీ ది ప్యాసేజ్. సో ఎప్పుడైనా సరే మీకు క్లోజ్ టెస్ట్ ఇటువంటి ప్యాసేజెస్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆ ప్యాసేజ్ అంతా చదవండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది, సో ఫస్ట్ లైన్ చదివేసేసి ఇంకా ఆప్షన్స్ చూసేసి దాన్ని బట్టి మీరు పెట్టేయకండి. ఓకే, ఫస్ట్ ప్యాసేజ్ మొత్తం చదవండి, వాడు అసలు ఏం చెప్తున్నాడు ఆ ప్యాసేజ్ లో అని అర్థం చేసుకోండి. అప్పుడు మీరు ఒక్కొక్క ఆప్షన్ కి అంటే ఒక్కొక్క బ్లాంక్ కి వెళ్ళి ఏం ఆప్షన్స్ వస్తాయని చూసుకుని అప్పుడు పెట్టండి. ఓకే, సో ఇప్పుడు ప్యాసేజ్ మనం అర్థం చేసుకుందాం వాడు ఏం చెప్తున్నాడా అని. ఓకే, సో మైక్ అయితే ఒక్కొక్కసారి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ చెకింగ్ మైక్ ఛార్జింగ్ ఉందా లేదా అని. ఇట్ డస్ నాట్ ఇండికేట్ ఆల్సో ఛార్జింగ్ అయిపోతే. సో ది కాసెస్ ఆఫ్ బైపోలార్ డిసార్డర్, సో ఒక డిసీజ్ గురించి మాట్లాడుతున్నది ఇక్కడ. ఓకే, ఆర్ నాట్ కంప్లీట్లీ అండర్స్టూడ్ బై ఇట్ ఆఫెన్, అంటే దాని గురించి అసలు కంప్లీట్ గా అర్థం కావట్లేదు. ఓకే, ఆర్ ఆఫెన్, బట్ ఇట్ ఆఫెన్. ఓకే, టు బి హెరిడిటరీ, ది ఫస్ట్ మ్యానిక్ ఆర్ depressive episode of bipolar disorder usually dash in the teenage or early adulthood. సో ఈ బైపోలార్ డిజార్డర్ అనేది టీనేజ్ ఆర్ ఎర్లీ అడల్ట్హుడ్ లోని అని చెప్తున్నాడు. సో డాష్ అంటే మేబీ అక్కర్ అవ్వచ్చు అని చెప్తూ ఉండొచ్చు. ఓకే, సో మనకి ఇంకా తెలీదు, సో ఆప్షన్స్ లోకి వెళ్ళాక మనకు తెలుస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వద్దాము. ది సింటమ్స్ కెన్ బి సబ్టిల్ అండ్ కన్ఫ్యూజింగ్, అంటే సిమ్టమ్స్ దీని కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఓకే, అర్థం కాకుండా. మెనీ పీపుల్ విత్ బైపోలార్ డిసార్డర్ ఆర్ ఓవర్లుక్డ్ ఆర్ మిస్డయాగ్నైజ్డ్ రిజల్టింగ్ ఇన్ అన్నెసెసరీ డాష్, అంటే దీని వల్ల ఏంటి అంటే కొంచెం టెన్స్ అవ్వడము, భయంతో ఫీల్ అవ్వడం. సో అంటే ఇప్పుడు మనము కరోనాకి ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ కూడా మొన్నటి వరకు హల్చల్ చేసింది. సో కొంత ఈ ఫీలింగ్ అనేది ఉంటుంది, కొత్త డిసీజ్ ఏదైనా అటాక్ అవుతుంది అందరి మీద అంటే. సో అలాగా అన్నెసెసరీ డాష్. సో ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, సిన్స్ బైపోలార్ డిసార్డర్ టెన్స్ టు వర్సెన్ వితౌట్ ట్రీట్మెంట్, ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ డాష్ లుక్ లైక్. ఓకే, సో అంటే ట్రీట్మెంట్ దాన్ని ట్రీట్ చేయకపోతే ఆ ఒక జబ్బు అంటే ఆ ఒక డిసీజ్ అనేది ఇంకా వర్సన్ అయిపోతుంది, అంటే ఇంకా దారుణంగా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి అనేది, ముదిరిపోయి రోగం ముదిరిపోతుంది అంటారు కదా. సో అలా అనమాట. సో రికగ్నైజింగ్ ది ప్రాబ్లమ్ ఇన్ ది ఫస్ట్ స్టెప్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ టు ఫీలింగ్ బెటర్ అండ్ గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్. సో అంటే ఫస్ట్ మీరు అది మీకు డిసీజ్ వచ్చిందా లేదా అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. సో అప్పుడు మీరు మీ లైఫ్ ని మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. డాష్. ఓకే, సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో the causes of bipolar disorder are not completely understood, but it often dash అని ఇచ్చారు. సో ఇట్ ఆఫెన్ థింగ్సా, ఇంజెక్ట్సా, సైన్సా, అపియరా. సో ఇక్కడ మీకు అప్రోప్రియేట్ గా ఏమనిపిస్తుంది కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు. సో ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ. సో ది కాజ్ ఆఫ్ బైపోలార్ డిసార్డర్ ఆర్ నాట్ కంప్లీట్లీ అండర్స్టూడ్, బట్ ఇట్ ఆఫెన్ అపియర్స్ టు బి హెరిడిటరీ. ఓకే, సో హెరిడిటరీగా అపియర్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నాడు. ఓకే,
సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి అపియర్స్ అనమాట. సో ఇంకా సెకండ్ బ్లాంక్ వద్దాం. సో ఈ బైపోలార్ డిసార్డర్ అనేది ఫస్ట్ మ్యానిక్ ఆర్ డిప్రెసివ్ ఎపిసోడ్ ఆఫ్ బైపోలార్ డిసార్డర్ యూజువల్లీ డాష్ ఇన్ ది టీనేజ్ ఇయర్స్ ఆర్ అడల్ట్హుడ్ అని అడుగుతున్నాడు. సో ఇది అనేది ఇక్కడ యూజువల్లీ డాష్ ఇన్ ది టీనేజ్ ఇయర్స్ ఆర్ అడల్ట్హుడ్, యూజువల్లీ బ్లండరా యూజువల్లీ డిఫర్స్ 17 కదా బ్లాంక్ 2. సో డిఫర్సా, టర్న్సా, డ్విండిలా, అక్కరా. సో ఏమొస్తుంది ఇక్కడ అప్రోప్రియేట్ గా అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అకర్స్ వస్తుంది. సో ఇట్ యూజువల్లీ అకర్స్. సో ఇట్ యూజువల్లీ అకర్స్ ఇన్ అడల్ట్హుడ్, టీనేజ్ ఇయర్స్ అన్నమాట. ఓకే. So the symptoms can be subtle or confusing. Many people with bipolar disorder are overlooked or misdiagnosed, resulting in unnecessary. సో అన్నెసెసరీగా వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? అన్నెసెసరీ బ్లండరా, కేర్సింగా, సఫరింగా, కియోసా. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏ ఆప్షన్ లో అంటే నేను చెప్తాను. సఫరింగ్ అండ్ కియోస్ మధ్యలో మీరు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే సఫరింగ్ అనమాట. సో అన్నెసెసరీగా సఫరింగ్ అవుతూ ఉంటారు అనమాట దీనికోసం. ఓకే, సబ్టిల్ అవుతూ, కన్ఫ్యూజ్ అవుతూ. సో బ్లండర్ అంటే ఏంటి? బ్లండర్ మిస్టేక్ అంటుంటాము, అవునా కదా? సో అది మిస్టేక్ సంబంధించి బ్లండర్ అంటే. ఇంకా నెక్స్ట్ వర్డ్కి వద్దాం. సో నెక్స్ట్ 19th. సో 19th క్వశ్చన్ అంటే ఫోర్త్ బ్లాంక్. సిన్స్ బైపోలార్ డిసార్డర్ టెండ్స్ టు వర్సెన్ వితౌట్ ట్రీట్మెంట్, ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ డాష్ లుక్ లైక్. ఓకే, టు లెర్న్ విచ్చా, వాటా, వేరా, వైయా. ఏంటి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే ఇట్ ఈస్ నెసెసరీ టు నో వాట్ లుక్ లైక్. ఓకే, వాట్ లుక్ లైక్ ఆన్సర్. సో ఆప్షన్ 4 దీనికి కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ కి. సో ఇంకా నెక్స్ట్ బ్లాంక్ వద్దాము. సో నెక్స్ట్ ఏంటి? Recognizing the problem is the first step to feeling better and getting your life back on dash. So getting life back on ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్స్ లో? గెట్టింగ్ లైఫ్ బ్యాక్ ఆన్ ట్రాకా, సిస్టమా, టైమా, ప్లాట్ఫామా? సో గెట్టింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనమాట. అంటే నువ్వు ఇంకా ట్రాక్ లో పడలేదు, నువ్వు ఎట్టబట్టట్టు తిరుగుతున్నావు అని అంటుంటారు. అంటే ట్రాక్ లో పడ్డం అంటే ఒక మంచి మార్గంలో చూస్ చేసుకోవాలి, ఒక మంచి మార్గంలో పడ్డం అని వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ వర్డ్ వస్తుంది అంటే ట్రాక్ వస్తుంది. సో దీని PDF మీకు టెలిగ్రామ్ లో వస్తుంది. సో ఇంకా ఐ హోప్ ఇది మీకు బాగా యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో మీ యొక్క క్వైరీస్ ఏమున్నా సరే యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో సెషన్ ఎలా ఉంది ఏంటి కమెంట్ చేయండి. సో లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ ఈ యొక్క ఛానల్లో మీకు దొరుకుతూ ఉంటుంది. సో PYQs నేను డైలీ అప్లోడ్ చేస్తున్నా, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అండ్ ఈ ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్కి సంబంధించిన హిస్టరీ, ఇవన్నీ కూడా మీకు ఐ విల్ టీచ్. ఓకే, so you can subscribe, you can share with your friends. So don't forget to share your feedback in the comment section. So అందరి కమెంట్స్ నేను చూస్తాను. ఓకే, రిప్లై కూడా ఇస్తాను. మేబీ అది లేట్ అయినా సరే ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఫర్ ఆల్ కమెంట్స్. సో ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కమెంట్స్. సో ఎలా ఉందో కింద కమెంట్ సెషన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇట్ విల్ మేక్ మీ హ్యాపీ అండ్ ఇట్ విల్ బూస్ట్. ఇంకా మంచి కంటెంట్ తీసుకుని రావాలని నాకు ఒక బూస్ట్ గా ఉంటుంది. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్ aspirant. So I hope it's useful for you and don't forget to subscribe, like and share. And మంచి ఇంకా నెక్స్ట్ మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. సో until then stay tuned to the channel. Bye aspirants, see you in the next session.